జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితానికి కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మరికొన్ని క్షణాల్లోనే జూబ్లీహిల్స్ ఎన్నిక ఎవరు గెలవబోతున్నారు, ఈ యొక్క ఎన్నికలలో ఎవరు ఏ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు, ఎవరికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతున్నారనేటువంటి విషయం మరికొన్ని గంటల్లోనే తెలవబోతుంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చేసి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభం చేయబోతున్నారు. కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ప్రస్తుతం కౌంటింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకున్నారు. అటు బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అంతకుముందు అటు కాంగ్రెస్ అభ్యర్థి కానీ మిగతా వారు కానీ టెంపుల్కి వెళ్ళి పూజలు చేసి వచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. నవీన్ యాదవ్ అయితే బల్కంపేట ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసి రావడం జరిగింది. ఇక మొత్తం ఈ ప్రక్రియను గంటల్లోనే పూర్తి చేసేందుకైతే అధికారులు సమాయత్తమయ్యారు. మొత్తం 10 రౌండ్లలో కూడా ఈ యొక్క ఎన్నికల ఫలితాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. 42 టేబుల్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. సిబ్బంది అధికంగా ఉండడంతో కొంత సమయం ఎక్కువగా తీసుకుంటుంది గతంలో సాధారణ ఎన్నికలైనప్పుడైతే. కానీ ఉప ఎన్నిక సిబ్బంది కూడా ఎక్కువ ఉండడంతో 10 రౌండ్లలో 42 టేబుల్ను ఏర్పాటు చేశారు. కాబట్టి ఒక 11:30-12 గంటలకే పూర్తి ఫలితాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం వరకే ఒక అంచనా కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో ప్రతి రౌండ్కు 40 నిమిషాలు సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. 10 రౌండ్లు కాబట్టి ఒక్కొక్క రౌండ్కి 10 నిమిషాలు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొన్ని ఉన్నాయి, వాటిని లెక్కించిన తర్వాత మొదటి రౌండ్, మొత్తం 10 రౌండ్లు ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ కాకుండా మొత్తం 10 రౌండ్లు లెక్కింపు జరుగుతుంది టేబుల్స్ వద్ద. సో ఈ యొక్క 10 రౌండ్లు ఒక్కొక్క రౌండ్కి 40 నిమిషాల చొప్పున యావరేజ్గా కౌంటింగ్ కొనసాగుతుంటుంది. ఒకవేళ అక్కడ ఈవీఎంలలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్, ఎర్రర్స్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే అందుబాటులో అక్కడ దాన్ని సరిచేసేందుకు టెక్నికల్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉంది. ఏజెంట్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కౌంటింగ్ ఈవీఎం బాక్సులకు సంబంధించి ఆ సీల్స్ కూడా ఓపెన్ చేసేది ఏజెంట్ల ముందే సీల్స్ ఓపెన్ చేసి కౌంటింగ్ను ప్రారంభించబోతున్నారు. అండ్ కౌంటింగ్ ముగిసే వరకు కూడా ఆ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించారు. అండ్ ఫలితాల తర్వాత గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైనా కానీ అక్కడ ర్యాలీలు చేయడానికి కానీ, సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా ఎలాంటి అనుమతి లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా గెలిచిన తర్వాత ర్యాలీలకు కానీ ఎలాంటి సెలబ్రేషన్, రోడ్ల మీద భారీ సెలబ్రేషన్స్ లాంటివి చేసుకోవడానికి కూడా అనుమతి నిరాకరించారు పోలీసులు. ఏదేమైనా మరికొన్ని క్షణాలలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవితవ్యం బయటపడబోతుంది.